వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మాజీ సీఎం జగన్ వల్ల ఎంతో మంది జైలుకు వెళ్లారని, వాళ్ళని పరామర్శించకుండా నెల్లూరుకు ఎందుకు వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అంత మంచివాడా అని ఎద్దేవా చేశారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి, ధనంజయ రెడ్డి ఇలా ఎంతో మంది జగన్ మాట విని జైలు పాలయ్యారని, వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించకుండా కాకానినే ఎందుకు పరామర్శించడానికి వచ్చారని నిలదీశారు. ఆయన వైసీపీ నాయకుడు, పులివెందుల శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చాడు. ఆయన ఒక మంచి బాలుడు, గుణవంతుడు. ఆయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకి పోయి చూసి వచ్చాడు. సరే, ఇక్కడ మహిళా ఎమ్మెల్యే మీద నోరు బారేసుకున్న, నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని చాలాసేపు పరామర్శించి వచ్చాడు. బయటికి రావటం, చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఒక్కటి నిజం లేదు. ఆయన మెయిన్ గా ఏం మాట్లాడంటే, ఆయన వస్తుంటే, జనం వస్తుంటే ఆంక్షలు పెడుతున్నారంట. ఆంక్షలు పెట్టి కంప్లీట్ గా ఆపేస్తున్నారంట. నేనేమంటాను, నువ్వు పర్మిషన్ ఏం పెట్టుకున్నావు? ఆయన పరామర్శిస్తాను పోతానన్నావు. అంతమంది 100 మంది పోలీసులు పెట్టారు నీకోసం. అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందిని అలో చేయమన్నారు. నువ్వు పరామర్శకు వచ్చావు, బహిరంగ సభకు ర్యాలీ అని పెట్టలే నువ్వు. నేను స్ట్రైట్ గా ఒకటి అడుగుతుండా, తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాత్రం బయట రావాలంటే పరదాలు వేయాలా, షాపులు మూసేయాలా, బ్యారికేడింగ్ చెయ్యాలా, చెట్లు నరికేయాలా? ఏం మాట్లాడినారు మీరు? నన్ను జనంలోకి పోనీయటం లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వస్తే చెట్లు నరికేయాలా, పరదాలు కట్టాలా, బ్యారికేడింగ్ చెయ్యాలా? నరకం చూపించావు నువ్వు. తమరు ముఖ్యమంత్రిగా బయట వస్తే ఇంకా ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు, కిళ్ళి కొట్టులు, షాపులు, ట్రాఫిక్ నరకం చూపించావు. ఈ రోజు ఫ్రీగా వదిలేస్తున్నాం మిమ్మల్ని. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. తప్పుడు కేసుల గురించి మాట్లాడినాడు. తప్పుడు కేసులు పెడుతున్నారంట. అయ్యా, తమరి టైంలో చంద్రబాబు నాయుడు గారు, కింజారపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ధూళిపాల్ నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి, బీటెక్ రవీంద్రారెడ్డి, ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, చెల్లా రామచంద్రారెడ్డి, ఓన్లీ మెయిన్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా. ఆఫీసర్లు గురించి మాట్లాడావు. నీ వల్ల ఆనాడు శ్రీలక్ష్మి దగ్గర నుంచి, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి, శ్యామలరావు దగ్గర నుంచి, పోలా భాస్కర్ రావు దగ్గర నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, పి సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని, ఆ గ్రేడ్ ఆఫీసర్ వెంకటరెడ్డి, డిఎంజీ వెంకటరెడ్డి, నీ వల్ల వీళ్ళందరూ ఆఫీసర్లు జైలుకి పోయినారు. నేను చెప్పిన మా నాయకుల్ని దుర్మార్గంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చింతమనేని ప్రభాకర్ వరకు జైలుకి పంపించావు. ప్రభాకర్ రెడ్డిని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రావటం, జైలు నుంచి మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, జైలుకి పంపించటం. ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి మళ్ళీ ఆయనకి ఏదో చెయ్యి. ఒకసారి ఏం చెప్పాడు ప్రసన్న కుమార్, నేను చూసావు టీవీలో లైవ్ లో, మా వాడిని ఒకరిని పోలీసు కొట్టాడు అన్నాడు. పోలీసు నేల మీద కొడుతూ సౌండ్ చేస్తున్నారు, చూస్తా ఉన్నా లైవ్ నేను. మళ్ళీ నన్ను ఎవడో ఒక ఆయన తోసాడు అన్నాడు. మళ్ళీ రామసేపటికి నన్ను కూడా ఒకటి కొట్టాడు అని చెప్తాడు. ప్రసన్న కుమార్ రెడ్డి 10 నిమిషాల్లో మాట మార్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఇది అన్ఫార్చునేట్. ఏదేమైనా నువ్వు చేసేది వైలేషన్, చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నావు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా మంజూరైన 533 వితంతు పింఛన్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందని అన్నారు. వ్యాప్తంగా 1,00,000 మందికి స్పోర్ట్స్ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపూడి పట్టణంలో రూరల్ మండలం, పెంటపాడు మండలాల్లో తాడేపూడి కాన్స్టిట్యున్సీలో 533 స్పోర్ట్స్ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలుపుకునే విధంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఏది ఆకూడదనే కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ వెళ్తున్నాం. మరి ఇవన్నిటిని కూడా మీ అందరి ఆశీస్సుల్ని ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మీ ఇంటి పెద్ద కొడుకుగా నిలబెడతానని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో
ఆ మాట ప్రకారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పెన్షన్లు రిలీజ్ చేశారు ఇవాళ. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ముఖ్యమంత్రిని మరిన్ని ఆశీస్సులు ఇచ్చి మరి ఆ భగవంతుడి దయతో 10 కాలాల పాటు ఈ ప్రజలను చూసుకునే శక్తిని ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్తులు చేసిన ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే అందరూ కూడా ఒక వేడుకగా చేయమని చెప్పడం జరిగింది. ఈ రోజు అంటే ఇక్కడ ఏర్పాటు చేసాం, కానీ ప్రతిరోజు ప్రతి నెల కూడా మీ ఇంటికే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి పెద్దలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరింటి దగ్గర వాళ్ళకే ఇస్తాం. ఇవాళ చిన్న వేడుకగా మనం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. మరి వచ్చే రోజుల్లో ఈ రోజు కూడా మిగిలిన పెన్షన్లన్నీ కూడా ఇంటికాడ ఇచ్చే ఏర్పాటు అధికారులు చేశారు. మీ అందరూ కూడా సక్రమంగా అందే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మీ యొక్క మంచి ఆశీస్సుల్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాకినాడ జిల్లాలో అందరి సహకారంతో జిల్లా అధికార యంత్రాంగం హాకీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025 పోటీలు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, పెద్దాపురం కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వివిధ శాఖల అధికారులతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడా జట్టుల సహాయకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. From Aditya students brings both talent and tradition to the championship. Known for its pointing confident step in the world of hockey, the players are young and eager with the hunger to learn. The junior women's team has shown consistency and discipline in recent years, become a platform for young girls to express freedom and ambition. Followed by Puducherry, the junior women from Puducherry and game reading. Followed by Telangana. Telangana offers quality training facilities and a growing number of female athletes and home advantage. The state has made remarkable strides in hockey development with improved facilities. Junior Women's National Championship 2025. Kakinada is very We'll share a contact list also who will be taking care of any medical emergencies or any hospitality issues or any security issues also. Please feel free to approach us anytime for any kind of feedback, and I really wish a memorable stay for all of you in Kakinada, and we will be hosting more and more such events in the near future, and all look for seeing you again and again, and I wish you all the best. And ఏలూరు జిల్లా భీముడోలు మండలం అంబర్పేట శివారు 16వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. రాజమండ్రి వైపు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కోలలోడు ఐచర్ వ్యాన్ లైన్ గోపాలపురం వద్ద ఫ్లైఓవర్ ఎక్కుతున్న ఇసుక లోడు లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కోల వ్యాన్ డ్రైవర్ మరొక వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా 3వ వ్యక్తి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో భీముడోలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన తీవ్రతకు వ్యాన్ ముందర భాగం ఛిద్రం కావడంతో క్రైన్ సాయంతో వాహనాలు విడదీసి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. భీముడోలు సీఐ విల్సన్, ద్వారకా తిరుమల, భీముడోలు ఎస్ఐలు సుధీర్, సుధాకర్లు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు జయకేతన ఎగురవేయడం ఖాయం. టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధీమా. కేంద్రం అండ చూసుకుని ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని చెబుతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆగ్రహం. బీఆర్ఎస్ నేతలు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న మంత్రి నిమ్మల. బనకచర్లపై హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ప్రజల తరపున ప్రశ్నిస్తే ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.